ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఇంకొక ఉంటుంది, ఇది సాధ్యమైనంత వరకు సబ్జెక్టు మాట్లాడకూడదని చాలా రోజుల నుంచి ట్రై చేశా. ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరి బంధువు. సాయి ప్రసాద్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చారు, ఈ పొలం మనం కొనుక్కుందాం, ఈ పొలం బదినీ హాల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్కుందాం, నువ్వు డబ్బులు మా బంధువుని పిలుచుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను, మా బంధువుని పిలుచుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేసి స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి దాయించుకొని రాపు అంటే నేను వాళ్ళ బంధువుని పిలుచుకొని పోయి 15 లక్షలు ఇచ్చి 42 ఎకరాలకు నేను స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన. స్వామి స్వహస్తాలు, స్వామి సంతకము, స్వామి శ్రీలు. నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్కి నేను ఎందుకు రిజిస్టర్ చేసి లేకపోయినా? రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే, రిజిస్టర్ చేసే శక్తి నాకుంటే, నేను రిజిస్టర్ చేస్తే పొలాలు చెల్లుతాయి అనుకుంటే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి చెప్పే పనుల లోపల నేను చేసేవాడిని కదా. ఆ అమౌంట్ దాపు 2 కోట్లు వచ్చేది కదా నాకు, నేను తినేవాడిని కదా సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర. మరి నా దగ్గర రిజిస్టర్ చేసే శక్తి నేను చెల్లదనే కదా ఊరుకున్నాను, స్వామీజీతో అగ్రిమెంట్ చేసుకొచ్చిన. మరి ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు పోయినాడని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను? నేను మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోయినావు? నేను చేస్తే ఇల్లు చెల్లుతుంది అన్నప్పుడు కాలేదు. అగ్రిమెంట్ మీద ఉంది, అగ్రిమెంట్ మీద ఉంది. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. మరి సాయి ప్రసాద్ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, అది రిజిస్టర్ కాలేదు, నువ్వేమో నా దగ్గరకుండా పోతున్నావు, నా డబ్బులు నాకు కట్టిపో, ముందు నా 15 లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చి పో అంటే 15 లక్షల రూపాయలు నేను చేతించి, ఇది మామూలు యాక్చువల్గా స్వామి కట్టాలా. స్వామీజీతో మాట్లాడదాం, స్వామీజీ ఒక డేట్ చెప్తాడు, ఆ డేట్ వరకు ఉందామంటే కూడా వినకుంటే నేను నా ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి ఈ 15 లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చిన. ఆ భూమి మొదటి నుంచి ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొలం. అది దానికి స్వామీజీకే పోతున్నారు, గుత్తలు కట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఈ 15 లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్టా. నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకున్నైతే నా చేతి నుంచి డబ్బులు కట్టే అవసరం ఏముంది? మఠానికైతేనేమి, దేవాలయానికైతేనేమి, కైంకర్యాల కోసము జీవితకాలము డొనేట్ చేసిన భూముల్ని ఇట్లాంటి పీఠాధిపతులు ఇట్లా అమ్మడము, అగ్రిమెంట్లు చేయించడం ఎంతవరకు సంబంధించి? అదే ఇప్పుడు ఏజెండా ఏంటంటే, మనకు తెలిసినంతవరకు ఏంటంటే మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలవి. వాటికి ఎటువంటి అంటే పీఠాధిపతుల దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు, వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు, రాజు పేరు ఈసీలు ఉండవు, ఏమి ఉండవు. మఠం పేరే వస్తుంది, మఠం పేరు అమ్మకూడదనే విషయము పూర్తిగా నాకు గజ్జెల్లి పొలం అమ్మినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయా. ఈరోజు మొలగవెల్లి పొలాన్ని ఎందుకందుకు అడ్డుకుంటున్నానంటే, గజ్జెల్లి రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదని దాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నేను చెడ్డవాడిని. నేను హంపి పీఠాధిపతికి కానీ, ఆదోని ప్రజలకు కానీ, ఆదోని వైసీపీ నాయకులకు, ప్రజలకు కాదు, ప్రజలకు మా మీద నిజమైనటువంటి అభిమానం ఉంది, నిజమైనటువంటి సానుభూతి ఉంది. స్వామి తక్కువ చేయడనేటువంటి నా 2 వార్డుల్లో ప్రజలు, ముందు వార్డులో పనిచేసినటువంటి కౌన్సిలర్లు 22వ వార్డు కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అమరావతి ప్రజలు కానీ నన్ను ఎక్కడ ఎవరు పల్లెత్తు మానడం లేదు. వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు. ఈ విధంగా జరుగుతుంది. ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ అనే దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు సబ్ రిజిస్టర్ కూడా ఎన్ఓసి గవర్నమెంట్ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసింటే ఇది జరిగేది కాదు కదా. సబ్ రిజిస్ట్రార్ గారు చేసినటువంటి పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది. ఎవరైతే చిన్నగొణాల్లో కొన్నటువంటి రైతు, ఆ రైతుకున్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోర్టుల పాలు చేసి, జైళ్ళ పాలు చేసి, కడకు ఊరేడిపించినటువంటి పరిస్థితి ఈ పొలం కోసమే. హంపి పీఠాధిపతి ఆ పొద్దు ఎన్ఓసి అడిగింటే, హంపి పీఠాధిపతిని సబ్ రిజిస్ట్రార్ ఎన్ఓసి అడిగింటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. పీఠాధిపతి పాత్ర మరియు సబ్ రిజిస్ట్రార్ పాత్ర అందరికీ ఉన్నాయి. అది కూడా తొందరలో, అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాగుండదు కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో మీకు చెప్తున్నా. ఇకపోతే
ఏ ఏ అధికారంతో కొన్ని అగ్రిమెంట్ చేసామన్నారు. ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే అంటే 60 లక్షలు 50 లక్షలు అట్టుంటే స్వామీజీ దగ్గరికి పిలుచుకుపోయి నేను చేసేవాడిని. ఆయన ఉండి ప్రతిసారి నా దగ్గరికి వచ్చేది ఉండదు, ఏదైనా ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా నువ్వు, జిల్లా కార్యదర్శిగానికి అధికారం ఇచ్చినా కదంటే కొన్ని చిన్న అమౌంట్లు అంటే 2013-14లో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు, నగరూరు ఇవన్నీ కూడా నగరూరు, తర్వాత తుగ్గలి సంబంధించినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ అవి నేనే ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగిన తర్వాత స్వామీజీ కట్టిన తర్వాత స్వామీజీ దగ్గర ఒక డైరీ ఉంటుంది. అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఆ సంవత్సరం ఉంటుంది. నేను ఇచ్చిన 2013-14 సంవత్సరం డీటెయిల్స్ నేను ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లేసిన విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి, దాంట్లో నో డౌట్. ఆయన ఎప్పుడైతే నేను మొలగవెల్లి పొలాన్ని యూనివర్సిటీ తీసుకొచ్చేంత వరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపడినానో, ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది, ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు, నేను రిజిస్టర్కి పోతే ఇబ్బంది పడతాననేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిస్ట్ చేయడు, రైతులు ఎవరైనా పోతే మీ డబ్బులు నాకు కట్టేది, మీరు వాడిని కేసు పెట్టుకోండి అంటున్నాడు. ఒక స్వామీజీ చేసే పని ఏంటంటే వాడి మీద కేసు పెట్టుకోండి, వాడిని జైల్లో పెట్టించుకోండి అంటున్నారు. ఆయనకి మీరు ఇచ్చినట్టు మీకు రసీదు ఇచ్చాడు మీకు ఇది హంపి పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు ఆయనది. ఆయనకు నేను క్లుప్తంగా మొన్న 1,15 లక్షల రూపాయలు మీకు అప్పచెప్పా. ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు. నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు, కానీ రిప్లై చేయడం లే. నేనేమంటున్నానంటే ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇది చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో, నాకు పలకలేదో, నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా, రైతుల నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టినారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్ నేను తీసుకున్నా. డబ్బులు మీ సొంతం మీరే రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద 420, స్వామి పెద్ద 420, స్వామి మీద కేసు ఉంది అంటున్నారు. నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత వేదన చేసినా సరైనోడు దాని గురించి మాట్లాడితే సరైన జవాబు ఇవ్వాలని ఇంతవరకు ఎదురు చూశాను. నేను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి, ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు పుట్టింది, నేను అమౌంట్ తీసుకుపోతున్నా. అయితే స్వామి మీరు హంపి స్వామి మీద చీటింగ్ కేసు పెట్టచ్చు కదా సార్? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక హిందూ, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, ఒక బ్రాహ్మణ పుట్టి ఒక పురోహిత వృత్తిలో రాణిస్తూ ఒక హిందూ సంస్థను దారుణంగా దెబ్బతీయకూడదు అనే ఒక చిన్న నిర్ణయానికి కట్టుబడి, ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నన్ను ఈ ఊరు హక్కును చేర్చుకుంది, ఈ ఊరిలో నన్ను పురోహిత పరంగా ఆదరించింది, నేను నా కొడుకులు ఉన్నతంగా రాణించారు, నేను గౌరవంగా బతుకుతున్నాను. 10 రూపాయలు సంపాదించుకున్నా. 10 రూపాయలు సంపాదించుకున్న తర్వాత 10 రూపాయలు నేను ఇంటి దగ్గర నుంచి పెట్టుబడి తెచ్చుకున్నది కాదు కాబట్టి వస్తే వస్తుంది పోతే పోతుందని చెప్పి నా భార్య పిల్లలను నచ్చజెప్పుకొని వీళ్ళందరికీ కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రతి రైతుకు నేను ఇచ్చేసి వెనక్కు తీసుకున్నాను. నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. రైతులకు నేను స్వతహాగా ఇచ్చిన డబ్బులు దాదాపు 78 లక్షల రూపాయలు ఇచ్చా. ఈ డబ్బు అంతా రైతుల ద్వారా స్వామిజీకి ముట్టింది. 1,15,00,000 ముట్టింది కదా, దీంట్లో ఎవిడెన్స్ ఉంది కదా. ఈ విధంగా లీగల్గా పోకపోవడం అనేది కొంచెం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి మీరు అంటే హంపి పీఠాధిపతి తరపున మీకు ఏ అధికారంతో మీరు మఠాలు అమ్మినారు, పొలం అమ్మినారు అన్నప్పుడు దీనికి వచ్చిన క్లారిఫికేషన్. హంపి ప్రధాన కార్యదర్శిగా నాకు హక్కు ఇచ్చినారన్న ఉద్దేశంతో నేను అమ్మడం జరిగింది. అక్కడ ఆయన ఎప్పుడైతే రిజిస్టర్ చేయలేదో ఆ డాక్యుమెంట్ అని కూడా నేను దగ్గర పెట్టుకోవడం జరిగింది.